అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ డైమండ్ బిస్కెట్స్ అండి. చాలా బాగుంటాయి. ఒక టీ గ్లాసు చక్కెర తీసుకున్నానండి. ఈ చక్కెరని మిక్సీ వేసుకోవాలి, పౌడర్లా చేసుకోవాలండి. లేదంటే కనుక చక్కెర పౌడర్నా సరిపోతుంది. ఒక టీ గ్లాసు అదే కొలతతో వెన్న తీసుకున్నానండి. నిన్న మేగడ మజ్జిగ చేశాను, దానిలో ఎన్న వచ్చింది బాగానే. వారానికి ఒకసారి చేస్తానండి. ఇంట్లో చేసిందేను వెన్న బదులు మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఉంది కదా అని వెన్నతో చేస్తున్నాను. ఇవి చాలా బాగుంటాయండి. స్వీట్ వేను బిస్కెట్స్. ఈ ఫ్రెష్ వెన్న అండి, ఇంట్లో చేసిన వెన్నతో చేస్తున్నాను. టేస్ట్ కూడా బాగుంటుందండి. బయట అమ్మే బిస్కెట్స్ లాగానే ఉంటాయి, గుల్లగా కూడా వస్తాయండి ఈ బిస్కెట్స్. మనం వీలైనంత వరకు మన ఇంట్లో ఉన్న వాటితో చేసి పెడితేనే పిల్లలకి చాలా మంచిదండి. నేను ఈవినింగ్ స్నాక్స్కి బాబుకి ఏదో ఒకటి చేయాలి కదా, అందుకు ఈ బిస్కెట్ చేస్తున్నానండి ఈ వెన్నతోటి. దీనికి గోధుమ పిండి తీసుకున్నానండి. మైదా కొంచెం వాడకూడదు అంటున్నాను కదా, ఎప్పుడైనా వీలైన వరకు గోధుమ పిండితో చేస్తానండి. గోధుమ పిండి అనేది ఈ చక్కెర వెన్న రెండు మిక్స్ చేసిన తర్వాత మనం పట్టిన దాన్ని బట్టి కలుపుకోవాలండి, ముద్దలాగా అయ్యే వరకు. ఈ చక్కెరలో ముందుగా చేసి పెట్టుకున్న వెన్న అండి, వెన్న రెండు కూడా మిక్స్ చేయాలి. ఈ చక్కెర పొడి చేసేటప్పుడు 2 ఇలాచీ వేసానండి. చక్కెర పొడి చేసేటప్పుడు వేస్తే కనపడుకోకుండా చక్కగా మెత్తగా కూడా అయిపోతాయండి ఇలాచీ. ఇప్పుడు చక్కెర ఈ వెన్న కూడా చాలా మృదువుగా మిక్స్ చేసుకోవాలండి, ఎందుకంటే తర్వాత గోధుమ పిండి వేస్తాం కదా. ఇవి హెల్త్ పరంగా మనం ఇంట్లో చేసి పెట్టేవి వేరండి. బయట డాల్డాలు అవి వేస్తారు కదా, అవి అంత మంచిది కాదు. లేదంటే కనుక రిఫైండ్ ఆయిల్ తన్నా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు వెన్నతో చేస్తున్నాను ఈ బిస్కెట్స్. ఇప్పుడు కొంచెం గోధుమ పిండి కొంచెం కొంచెం వేసి కలపాలండి ముద్దలాగా. ఒకేసారి ఎక్కువ వేస్తే మళ్ళీ గట్టిగా అయిపోతుంది, స్వీట్ ఉండదు. ఈ చక్కెర పొడి చాలదు కదా వెన్న. ఇప్పుడు దీనిలోకి కొంచెం సోడా వేసుకోవాలండి, వంటలో ఉపయోగించే సోడా వేసి కలపాలి. లేదంటే కనుక పిండిలో కూడా వేసుకోవచ్చండి, నేను అప్పుడు వేయటం మర్చాను. ఇప్పుడు మొత్తం కూడా మిక్స్ చేసుకుని ఇలా డైమండ్ షేప్లో చేసుకోవాలి. వీటిని డైమండ్ బిస్కెట్స్ అని కూడా అనొచ్చండి. నేనైతే బిస్కెట్స్ అనే చేశాను. ఇలా అయిన తర్వాత నాన్ స్టిక్ ఉంటుంది కదండి, దోశల పేనము, దాని మీద ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ అవసరం లేదండి. ఇలా చేసి పెట్టుకున్న, ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ డైమండ్ బిస్కెట్స్ ఉన్నాయి కదండి, అవి కొంచెం ఎడవెడంగా పరుచుకోవాలి ఇలాగా. లేదంటే అన్నీ దగ్గరగా ఉంటే అంటుకుంటాయండి. స్టవ్ని చాలా సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టి ఒక 1/2 అవర్ పడుతుందండి ఇవి అయ్యేసరికి. ఇలా పెట్టి ఒక 10 మినిట్స్ అయిన తర్వాత చూస్తే తెలుస్తుంది మనకి పైన. వీటిని మరోవైపుకు తిప్పుకోవాలండి ఈ బిస్కెట్స్ని. వీటిని మనం పిల్లలకి డైమండ్ బిస్కెట్స్ అని కూడా చెప్పచ్చు. బయట చేసే కన్నా కూడా ఇంట్లోవి చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తెలుస్తుందండి మనకి. రెండో వైపుకు తిప్పినాక కూడా కాస్త ఏగనియ్యాలి. సిమ్లోనే ఉంచాలండి, మీడియంలో పెట్టినా కూడా మాడిపోతాయి. ఇలా అయిన తర్వాత రెండు వైపులా కూడా చక్కగా చూసి బిస్కెట్స్ తయారైపోతాయండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అండి. నేను ముగ్గులు, కుట్లు, అల్లికలు కూడా ముందు మెన్షన్ చేశాను, కానీ కుకింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ వంటలు చేస్తున్నానండి. రోజు వీడియోస్ చేస్తున్నాను కానీ సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, వాచ్ అవర్స్ కూడా పెరగటం లేదు. ఈ యూట్యూబ్ ద్వారా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు, వారిలో నేను కూడా ఒకదాన్ని అవ్వాలనుకుంటున్నానండి.
వీడియో ఎడిటింగ్ నేను మార్నింగ్ చేస్తున్నానండి. కాకుల గోల బాగా ఉంది. అయిపోయిందండి బిస్కెట్స్ తయారీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.